మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యము ఏం చెప్తుందంటే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. 26వ వాక్యం ఏం చెబుతుందంటే, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉన్నాడు. పరలోకపు తండ్రి, ఈ వాక్యాలు మాకు పరిశుద్ధాత్మ ద్వారా మాకు అందరికీ నేర్పించి, ఈ యూట్యూబ్లో కూడా వినే ప్రతి బిడ్డకు వినగలిగిన జ్ఞానము దయచేయమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలారా, నాకే చూస్తూ కొంచెం నా మాట వినండి. ఈ 2 వచనాల్లో ఒక్క మాట కలిసి ఉంది, చిన్న తేడా ఉంది. 24వ వచనంలో ఈయన మాటలు విని అని ఉంది. 26వ వచనంలో కూడా ఈయన మాటలు విని అనే ఉంది. 2 వచనాల్లో నా మాటలు విని అనే ఉంది. నా మాటలు విని అంటే ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వింటున్నారు. దేవుని మాటలు ఖచ్చితంగా వింటున్నారు. అయితే తేడా ఏంటంటే, కొందరు విన్న వాటిని బట్టి నడుస్తున్నారు. 24వ వాక్యంలో విని వాటి ప్రకారంగా నడిచేవాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటున్నాడు యేసు స్వామి వారు. 26వ వాక్యములో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు వింటున్నాడు, బుద్ధిహీనుడు కూడా వింటున్నాడు. బాగా గమనించాలి. బుద్ధిమంతుడు వింటున్నాడు, బుద్ధిహీనుడు వింటున్నాడు. మంచోడు వింటున్నాడు, చెడ్డోడు వింటున్నాడు. ప్రార్థన చేసుకునే ప్రార్థన యోధుడు వింటున్నాడు, ప్రార్థన లేకుండా ఊరు మీద తిరిగేవాడు వింటున్నాడు. అందరూ వింటున్నారు. విననవాడంటూ ఎవరు లేడు. అర్థమైందో? మీరు వింటున్నారు, నేను వింటున్నా, అందరూ వింటున్నారు. యూట్యూబ్లో వింటున్నారు, ఫేస్బుక్లో వింటున్నారు, సువార్తలో వింటున్నారు, కరపత్రికల ద్వారా వింటున్నారు, మైకుల ద్వారా వింటున్నారు, టీవీ ద్వారా వింటున్నారు. అందరూ వింటున్నారు. కానీ కొంతమంది విని వాటి ప్రకారంగా చేస్తున్నారు, కొంతమంది విని వాటి ప్రకారంగా చేయగల. అది తేడా. వింటున్నారు కానీ చేస్తున్నారు కొందరు, వింటున్నారు కానీ చేయగల కొందరు. దేవునికి స్తుతి కలుగును గాక. కొంతమంది వింటూ చేస్తున్నారు, ఏది విన్నారో దాని ప్రకారంగా చేస్తున్నారు. కొంతమంది వింటున్నారు కానీ చేయటల్లా. అందరూ వింటున్నారు కానీ ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయటం లేదు? ఇక్కడ కూర్చున్న మీరు వింటున్నారా? బాగానే వింటున్నారు. మీరు వింటున్నారని నేను వేరే సందేహించాల్సిన అవసరమే లేదు. వింటున్నారు కానీ చేసే దగ్గరికి వచ్చేసరికి
కొంతమంది వింటూ చేస్తున్నారు, కొంతమంది వింటూ కూడా అవే చేయటల్లా. చేసేవాడెవను? బండ మీద పునాది వేసిన వాడు. బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు వాడు. చేయని వాడెవను? ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు వాడు. వాడు ఇల్లు కట్టుకున్నాడు, వీడు ఇల్లు కట్టుకున్నాడు. వాక్యము విని దాని ప్రకారం చేసేవాడెవను? పంట తవ్వి భూమి తవ్వి పంట కనిపించేంత వరకు, పంట కనిపించిన తర్వాత పంట మీద నుంచి పునాది ప్రారంభించాడు వాడు. అది ఎంత కష్టం! ఎంత లోతు తవ్వితే బండ కనిపించింది, ఎంత కష్టపడితే బండ కనిపించింది. చెప్పండి, ఎంత శ్రమ పెడితే బండ కనిపించింది, ఎంత శ్రమ పడితే బండ కనిపించిందో అతనికి తెలుసు కనుక కష్టపడతాను, 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 నాకు బండ కనపడాలి. మీకు అర్థమైందా? వాక్యం విని దాని ప్రకారంగా చేస్తూ ఉండేవాడికి బండ కనిపించింది. వాక్యం విని దాని ప్రకారంగా చేస్తూ కష్టంతో నడిచేవాడు, వాక్యం బట్టి నడిస్తే ఎంత కష్టం! కష్టమే. వాక్యాన్ని బట్టి నడవడం సామాన్య విషయం కాదు. ఆ కష్టపడుతున్నాడు, ఆ చెమట కారుస్తున్నాడు, ఆ త్యాగం చేస్తున్నాడు, వాడికి బండ కనిపించింది. బండ కనిపించేంత వరకు వాడు కష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని వదులుకోవాలి, కొన్ని కాదనుకోవాలి. ఏది వాక్యం వదలమంటుందని వదలాలి, ఏది వాక్యం పట్టుకోమంటే దాన్ని పట్టుకోవాలి. ఇది మహా కష్టం. అలా కష్టపడుతుంటే బండ కనిపించింది. ఆ బండే నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి. ఆ బండే నజరేయుడైన యేసు. యేసు మీద పునాది కట్టడం, యేసు మీద పునాది వేయటం, యేసు మీద పునాది పడిందంటే వానలు వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఇక ఆ ఇల్లు, ఆ వ్యక్తి పడిపోవటం అసంభవం. అర్థమైందా మీకు? వానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఎన్ని వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు ఎన్ని వచ్చినా యేసుని వదిలిపెట్టి ఉండలేడు ఆ వ్యక్తి. నాకు యేసే కావాలంటాడు. చచ్చిపోతామన్నా చచ్చిపోతాను కానీ యేసుని వదలను అంటాడు. ఎందుకంటే వాడి పునాది బండ మీద కట్టుకున్నాడు. అతనికి బండ కనిపించింది. కష్టపడి తవ్వి 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 బండ కనబడేంత వరకు తవ్వి బండ మీద నిలబడ్డాడు. ఇక వేసాడు రాయి బండ మీద. కింద సపోర్ట్ బండ ఉంది కనుక పునాది పట్టుకుంది గట్టిగా బండ. కనుక గాలులు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, ఇంకేమొచ్చాయి, భూకంపాలు వచ్చాయి. ఎటువంటి అల్లకల్లోలు వచ్చినా బండ పట్టుకుంది కనుక, బండ పట్టుకుంది కనుక ఆ వ్యక్తి ఏమాత్రం కూడా, ఆ ఇల్లు ఏమాత్రం కూడా పడకుండా గట్టిగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. రెండో వాడు వీడు బుద్ధిమంతుడు. బండ మీద ఇల్లు కట్టుకున్న వాడు బుద్ధిమంతుడు, జ్ఞానం గల్లవాడు, తెలివి గల్లవాడు, వివేకము కలిగిన వాడు. రెండో వాడు బుద్ధిహీనుడు, తెలివి తక్కువవాడు, ఎర్రోడు.
జ్ఞానం లేనివాడు, లోకంతో సంబంధాలు పెట్టుకుని జీవించే వ్యక్తి బుద్ధిహీనుడు. వీడు ఇల్లు కట్టాడు. వీడు కూడా ఇల్లు ఎక్కడ కట్టాడు? ఇసుక మీద కట్టాడు. పునాది ఎక్కడ వేసాడు? ఇసుక మీద వేసాడు. వీడు కష్టపడి బండ తోవలా ఏదో కొంత తీశాడు. ఇసుక దాని పునాది వేసి ఇల్లు కట్టేశాడు. హలో, బాగా వింటండి. కానీ వాన వచ్చింది, వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, అల్లకల్లాలు జరిగింది. ఇసుక మీద కట్టిన ఇల్లు కుప్ప కూలిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు నిలబడిపోయింది. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. వీడు ఇసుక మీద ఎందుకు కట్టాడు? అంత కష్టం ఏడపడతాను నేను, అంత బాధ నేను ఏడపడతాను. అబ్బే, వాక్యం చెప్పినట్టు నేను ఎలా నడుస్తాను, పాస్టర్ గారు చెప్పినట్టు నేను ఎలా నడుస్తాను, ఏసే చెప్పినట్టు నేను ఎలా చేయగలను, అది నా వల్ల కాదు అనుకుని ఎట్టో కొట్ట వెళ్ళిపోతానులే, ఏదో కూడా కట్టేస్తానులే, ఎలాగోలా కాలం గడిపేస్తానులే, నా సుఖం కోసం, నా కోసం ఏదో చేసేస్తానని ఆలోచనతో చేసి ఇల్లు కట్టాడు. ఒక రోజు వచ్చింది, టెస్టింగ్ వచ్చింది, పరీక్ష వచ్చింది. ఆ బండ మీద లేదు గనుక, ఇసుక మీద ఉంది గనుక ఆ ఇల్లు కూలిపోయింది. నేనంటున్నా, ఈ రాత్రి మీరు బండ మీద కట్టిన వారా, ఇసుక మీద కట్టుకున్న వాళ్ళ మీ జీవితం, మీ ఇల్లు అంటే నీ భవిష్యత్తు, నీ జీవితం. నీ జీవితం బండ మీద ఉందా, ఇసుక మీద ఉందా? నువ్వు బుద్ధిమంతుడువా, బుద్ధిహీనుడువా? యేసయ్య మాట విని దాని ప్రకారం చేసేవాడివా, మాట విని చేయకుండా ఉండేవాడివా? చెప్పు చెప్పు, నీ పునాది ఎక్కడ? యేసుప్రభు బైబిల్లో ఒక అద్భుతమైన మాట అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 14వ వాక్యంలో యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన ఎడల మీరు నాకు ఆమేన్ స్నేహితులగుదురు. హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన ఎడల మీరు నాకు ఏమవుతారట? స్నేహితులు. హల్లెలూయా. యేసు ప్రభు వారు స్నేహితుల కోసం వెతుకుతున్నారా? హలో, భూమి మీద భక్తుల కోసం వెతకటల్లా ఆయనకి ఎవరు కావాలంట? స్నేహితులు కావాలంటే ఎదుగుతున్నాడు భూమి మీద. నాకు స్నేహితులు దొరుకుతారా? భక్తులు దొరుకుతారా? కోట్ల కొద్ది క్రైస్తవులు ఉన్నారు, కోట్ల కొద్ది క్రైస్తవులు ఉన్నారు. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు యేసయ్యకి స్నేహితుడివేనా? స్నేహితుడువా, భక్తుడువా? స్నేహితుడువా, క్రైస్తవుడువా? స్నేహితుడువా, విశ్వాసివా? ఆయనకి క్రైస్తవులు కాదు, విశ్వాసులు కాదు, స్నేహితులు. ఆయనతో స్నేహం చేసేవాళ్ళు కావాలంట. ఆయన మనసులో అంతా చెప్పుకోవడానికి స్నేహితుడికే కదా రహస్యాలు చెప్పుకుంటాము. గుండెల బాధ భార్యకు చెప్పం, స్నేహితుడి దగ్గరికి అన్ని చెప్తామరా ఇలా జరుగుతుందిరా అని. గుండెల్లో బాధ చుట్టాలు కూడా చెప్పం, స్నేహితుడింటికి వెళ్ళిపోయి కూర్చొని చెప్పేస్తాం. అన్ని దాపరికు లేకుండా స్నేహితులు చెప్పుకుంటాం, కానీ భర్తకే భార్య కూడా చెప్పుకోం. స్నేహితుడు మనసెరిగిన వాడు, స్నేహితుడు జాగ్రత్త చెప్పేవాడు, స్నేహితుడు ఆదరించేవాడు, విడిచిపెట్టని వాడు, కష్ట సుఖాల్లో నష్టంలో స్నేహితుడు దగ్గరుండేవాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. మీకు అర్థమైందా? కనుక యేసు ప్రభు వారు ఎదుగుతుంది భూమి మీద స్నేహితుల కోసం. ఎవరి కోసం? యేసయ్యకి స్నేహితులుగా నువ్వు ఉంటావా? నువ్వు ఉంటావా?
ఉంటావా? ఉండాలి అంటే ఆయన ఏమి నీకు ఆజ్ఞాపించాడో వాటన్నిటిని చేయి. ఏ ఒక్కటి మిస్ అవడానికి లేదు బ్రదర్. హలే, ఏ ఒక్కటి మిస్ అవడానికి వీల్లేదు. ఆయన నీకేం చెప్పాడో వాటన్నిటిని చేయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం మొత్తం 3 అధ్యాయాలను చేయి. కష్టపడి చేయి. చేస్తే నువ్వు బండ మీద ఉంటావు, చేయకపోతే ఇసుక మీద ఉంటావు. ఏ ఒక్కటి వదిలిపెట్టినా సరే, ఏ ఒక్కటి వదిలిపెట్టినా నువ్వు ఆయన స్నేహితుడిగా ఉండలేవు. కనుక యేసయ్య చెప్పినవన్నీ చేస్తే యేసయ్యకి నువ్వు స్నేహితుడు అయిపోతావంట. అబ్రాహాము యేసయ్యకి స్నేహితుడా శత్రువా? స్నేహితుడు. స్నేహితుడికి రహస్యాలు చెప్తాడు. నా స్నేహితుడు అబ్రాహాంకి చెప్పకుండా నేను ఎలా ఉంటాను? అందుకని అబ్రాహ్మా, నువ్వు నా స్నేహితుడివి, నేను ఒక మాట చెప్తున్నాను, సొదొమ గొమొర్రాను నేను నాశనం చేయబోతున్నాను. అబ్రాహ్మా చెప్పి స్నేహితున్నాను. స్నేహితుడు చెప్తాడు ఏదైనా. నాకు బాధ అవుతుంది, నేను యేసుప్రభు స్నేహితుడేనా అనిపిస్తుందా? స్నేహితుడినా కాదా అనిపిస్తుంది నాకు. స్నేహితులుగా ఉండాలి. స్నేహితులు లేకపోతే ఏమైందో మరొక మాట చెప్తాను. నువ్వు యేసయ్యకి స్నేహితుడు అయితే నువ్వు వదిలిపెట్టినా ఆయన నిన్ను వదిలిపెట్టడు. నువ్వు లేకపోయినా నీ అంత తిరుగుబాటు పడతానే ఉంటాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. లూకా సువార్త 19:27 వాక్యంలో, నేను తమ్మును ఏలుటకు ఇష్టపడని నా శత్రువులను తీసుకురండి, అడిగే నా ఎదురు తీసుకురండి, వాళ్ళని నేను సంహరించాను అంటున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఇక్కడ ఉండండి, జాగ్రత్త వినండి. ఇక్కడ మాట చెప్తా. వారిని ఏలటానికి నా మీద ఇష్టం లేదంట. నేను వారిని ఏలటానికి ఇష్టపడతానంట. నేను వారిని ఏలటానికి వాళ్ళు ఇష్టపడతలేదంట. అంటే అర్థం ఏంటి? నేను వాళ్ళని ఏలకూడదు. మరి ఎవరు ఏలాలి? ఎవరు ఏలాలి? డబ్బు ఏలాలి. డబ్బు ఏలాలి మనల్ని, అంతేనా? లేదా కులం ఏలాలి, మతాలు ఏలాలి, లోకం ఏలాలి, బంగారు ఎండి మన ఏలుబడి చేయాలి. వాళ్ళంటే యేసయ్య ఏలతానంటే వాళ్ళు ఇష్టపడతానంట. రెండవ రాకడ వస్తుంది. అయినా వచ్చేటప్పుడు నేను ఎవరిని ఏలాలనుకుంటున్నాను, ఏలకుండా నన్ను ఇష్టపడకుండా ఉంటున్న వాళ్ళని తీసుకురండిరా, సంహరించండి అంటున్నారు యేసయ్య. ఆమేన్. ఏలటం అంటే అర్థం ఏంటి? ప్రభువుగా ఉండటం, నాయకుడిగా ఉండటం, నీ స్నేహితుడిగా ఉండటం, నీకు ఫ్రెండ్గా ఉండటం, నీకు దేవుడిగా ఉండటం. ఆయన కాదు మాకు దేవుడు. ఎవరు? ఆయన కాదు మాకు ప్రభు. మరి ఎవరు? ఆయన కాదు మాకు స్నేహితుడు. మరి ఎవరు? ఎవరు నీ స్నేహితుడు? ఎవరు నీ ప్రభు? ఎవరు నీ దేవుడు? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు స్నేహితుడిగా ఉంటావా, శత్రుగా ఉంటావా యేసయ్యకి? తమ్ముని ఏలటానికి నన్ను ఇష్టపడని నా శత్రువులు అంటున్నాడు. వాళ్ళని నా శత్రువులు అంటున్నాడు. అంటే నా మాట వినకుండా, నేను చెప్పినట్టు చేయకుండా, నేను ఉన్నట్టు ఉండకుండా వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వాళ్ళు నాకు శత్రువులు. శత్రువులా నీవు? మిత్రుడువా నీవు? శత్రువుగా ఉంటావా, స్నేహితుడిగా ఉంటావా? స్నేహితుడిగా ఉంటే పరలోకంలో ఛాన్స్, శత్రువుగా ఉంటే నరకంలో ఛాన్స్. నా ఎదుట తీసుకురండి, వాళ్ళని సంహరించాను రా. నా మాట వాడాడా? మామూలు మాట కాదు. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక నా ప్రియమైన బిడ్డలారా, నేను మీకు ఈ రాత్రి తెలియజేసే మాట ఏంటంటే, నువ్వు వింటున్నా కానీ చేస్తున్నావా? రెండవ రాకడలో నువ్వు ఎలా ఉంటావు? మిత్రుడిగా ఉంటావా, స్నేహితుడిగా ఉంటావా? ఈ రాత్రి ప్రశ్నించుకో. నువ్వు ఈ రాత్రి ప్రశ్నించుకో. ఆయన చెప్పినట్టు చేస్తున్నావా? నాకు అవదురా, ఆయన చెప్పిన చేతులు ఆకట్టయిదని
నీ ఇష్టం సరిగా, నీ మనసుకు నచ్చినట్టు, నీ ఉద్దేశాలు నచ్చినట్టు, నీ ఆలోచన నచ్చినట్టు, నీ హృదయంలో రేగిన ప్రేరేపణ బట్టి నువ్వు నడుస్తున్నావా? లేదా ఎవరైనా పక్క ఉంటాడు గిల్లితే ఆ గిల్లులు మాట్లాడి వెళ్తున్నావా? ఆలోచించుకో. వినేవాడు స్నేహితుడు, వినేవాడు బుద్ధిమంతుడు, వినేవాడు బండ మీద కట్టుకున్నవాడు, ఎంత విపత్తు వచ్చినా గట్టిగా నిలబడేవాడు. విననివాడు వింటాడు, కానీ చేయనివాడెవడు? శత్రువు. చేయనివాడెవడు? బుద్ధిహీనుడు. చేయనివాడెవడు? నరకానికి వెళ్ళేవాడు. చెప్పండి. విని అందరూ వింటున్నాం కదా, వింటున్నారు ఈ వాక్యం? అందరూ విన్నారా? విన్నారు. చేసేవాళ్ళు ఎంతమంది, చేయని వాళ్ళు ఎంతమంది? ఇక్కడ మీరైనా సరే చేస్తారా, చేయరా? ఎవరైనా చేస్తారా, చేయరా? నేను చేస్తానన్న వాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేచి కూర్చోండి. చూసారా? ఎదుగుతున్నారు. ఎవడు మొదలెట్టిన తర్వాత ఒక్కోళ్ళు ఎగుతారు. వింటారు, అందరూ వింటారు. ప్రపంచం అంతా ఇంటుంది యేసయ్య మాటలు, కానీ చేసేవాళ్ళు మాత్రము అందరూ లేరు. వింటావా? చేస్తావా? ఆలోచిస్తా. చేశాక ఆలోచిస్తా. ఏంటి ఆలోచించడానికి? దేవుడి మాటలు ఆలోచన ఏంటి? ఇంకా హల్లెలూయా. ఆలోచించండి. దేవుడి మాటలు ఆలోచన ఏంటి? ఎవడో పనికి మాట చెప్తే ఆలోచించాలి కానీ, ఎవడో చెత్త క్వాలిటీ చెప్తే ఆలోచించాలి కానీ, ఎవడో నీచమైన మనుషులు చెప్తే ఆలోచించాలి కానీ, ఎవడో పనికి మాలింది పాపిష్టో చెప్తే ఆలోచించాలి కానీ, యేసయ్య చెప్తే నీకు ఆలోచన ఏంట్రా? అమ్మా, యేసయ్య చెప్తే ఆలోచిస్తున్నావా నువ్వు? అంటే యేసయ్య మీద నీకు అనుమానం ఉందన్నమాట. అనుమానం ఉంది నీకు యేసయ్య మీద. ఉందా? ఉంది. అందుకే ఆలోచిస్తా. ప్రేమ ఉంటే, యేసయ్య మీద ప్రేమ ఉంటే ఆలోచించు. చేస్తానయ్యా, వస్తానయ్యా, చేస్తానయ్యా, నన్ను బతికించావయ్యా, నిలబెట్టావయ్యా, ఈరోజు ప్రాణం పోసావయ్యా, ఈరోజు నేను బతకడానికి కారణం నువ్వేనయ్యా, 10 రూపాయలు వస్తున్నాయి అంటే నువ్వేనయ్యా, ఇంత అన్నం తింటేనే కారణం నువ్వేనయ్యా, నువ్వు చెప్పింది చేస్తానయ్యా, నీకు స్నేహితుడిగా ఉంటానయ్యా. ధైర్యంగా నిలబడే వాళ్ళు ఎంతమందిరా? ఎంతమంది వాళ్ళు? అలా నిలబడండి. బండ దొరికింది, ఆ బండ మీద స్ట్రాంగ్ గా ఉంటా, హరిపోవు, పరలోకం వెళ్ళిపోయి హాయిగా ఉంటా. హల్లెలూయా. నిలబడకుండా ఏదో భక్తి చేసి ఇసుక మీద కట్టేసి పడిపోతావు, ఒకరోజు కుప్ప కూలిపోతావు. నీ పాటలు భయంకరంగా ఉంటాయి. ఎంతమంది క్రైస్తవులు కుప్ప కూలిపోయి వీధుల్లో పిచ్చోలే కుక్కలాగా తిరుగుతున్నారు తెలుసా? సేవకులు కుక్కలైపోయారు. నెట్టలు వచ్చేసింది. ఒకసారి ఎంఏ పాల్గొరు అన్నాడు ఈ ఊర్లో, నువ్వు దేవుడిని పిలిస్తే దేవుడిని జీవితం, లేదంటే బ్రతులు దెబ్బలు తింటావు. నా ముందు వచ్చిన వాళ్ళంతా దెబ్బలు తిన్నారంట, పతనం అయిపోయారంట, నువ్వు అయిపోతావు అని నన్ను బెదిరించారు. ఏదేమో నా భార్య నేను దేవుడు ఉన్నారు చూసుకుంటా వెళ్ళాను, నిలబడ్డా. దేవునికి స్తోత్రం.